నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జనసేనాని పవన్ కళ్యాణ్ దెబ్బకు టీడీపీ గిలగిలలాడుతోంది. ఇద్దరి మధ్య ఈగో అంతకంతకు పెరుగుతోంది. అలాగని జనసేనతో పొత్తు తెంచుకోలేని నిస్సహాయ స్థితి టీడీపీది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ మనస్తాపం చెందారు. చంద్రబాబు పైనే కాదు తనపైన కూడా ఒత్తిడి ఉందని వెటకరిస్తూ రిపబ్లిక్ డే నాడు రాజోలు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక దీంతో టీడీపీ జనసేన మధ్య పొత్తుపై విస్తృత చర్చకు దారితీసింది. పొత్తుపై నీలి నీడలు అలుముకున్న వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తమ పార్టీని, అలాగే అంతకు మించి రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబును కించపరిచేలా పవన్ వ్యవహరించారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కానీ పవన్ ను ఏమీ చేయలేని దుస్థితి. దీంతో రాజకీయ నష్ట నివారణకు పవన్ సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమామహేశ్వరరావును టీడీపీ ముందుకు తెచ్చింది. అబ్బే, పవన్ 2 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంలో ఏమాత్రం తప్పు లేదని సన్నాయి నొక్కులు నొక్కారు. పవన్ ప్రకటనతో తమకు ఇబ్బందేమీ లేదని పైపెచ్చు స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. టీడీపీ జనసేన ప్రకటనలో అవగాహనలో భాగంగానే ఈ ప్రకటనలో జరిగాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందే మాట్లాడుకున్న ప్రకారమే సీట్లపై ప్రకటనలు చేశారని ఆయన అనడం గమనార్హం. ఈ లెక్కన జనసేనకు 20, 25 లేదా గరిష్టంగా 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు అనే ప్రచారం నిజమే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సీట్లపై అవగాహన ఉందని బోండా ఉమా చెబుతున్నారు. ఏది ఏమైనా సీట్లు నియోజకవర్గాల కేటాయింపుపై టీడీపీ జనసేన నేతలు చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. అలాగని పరస్పర విభేదాలను పెంచుకుని పొత్తు విచ్ఛిన్నం చేసుకోవడానికి ధైర్యం చాలడం లేదు. జనసేనతో పొత్తు వల్ల గరిష్టంగా లబ్ధి పొందాలని అనుకుంటున్న టీడీపీ ఇలాంటి అవమానాల్ని భరించాలని అనుకుంటుంది. కానీ లోపల పవన్ వైఖరిపై రగిలిపోతుంది. ముందు అధికారంలోకి వస్తే ఆ తర్వాత పవన్ ను ఓ ఆట ఆడుకోవచ్చునని టీడీపీ కసిగా ఉందనేది నిజం. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన తన అభిమానుల్లో, జనసేన సైనికుల్లో మంచి ఉత్సాహాన్ని రేకెత్తించింది. పవన్ మాటల్లో ఎక్కడా ఆవేశపడలేదు, నవ్వుతూనే చురకలంటించారు. అదే సమయంలో తన లక్ష్యాన్ని ఎక్కడా తప్పలేదు. వైసీపీ జగన్ ప్రభుత్వాన్ని దింపడం కోసమే ఇవన్నీ భరిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఏకపక్ష సీట్ల ప్రకటనను తప్పుపట్టారు. తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది, కానీ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. చంద్రబాబు మిత్రధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తులపై ప్రభావం చూపిస్తున్నాయి. చంద్రబాబు 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినందున తాను కూడా 2 అభ్యర్థులను ప్రకటించినట్లు పవన్ చెప్పుకోవచ్చారు. లోకేష్ సీఎం సీటు షేరింగ్ గురించి చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. పొత్తు కోసమే తాను అన్ని భరిస్తున్నానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పొత్తు ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు కనుక తాను కూడా 2 అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ పొత్తు ధర్మం గురించి పవన్ మాట్లాడడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. మరి బీజేపీ విషయంలో మీ పొత్తు ధర్మం ఏమైంది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అది పొత్తు ధర్మానికి విరుద్ధం కాదా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నిలదీసినంత పని చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.